సో ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలి అంటే సునీత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3 వ్యవస్థల గురించి తెలుసుకోవాలని నేను చెప్పాను కదా ఇందాక. అవును, కరెక్ట్. ఏమని చెప్పాను? ఫస్ట్ ఏం చెప్పాను? ఎంఆర్ఓ వ్యవస్థ, అదే తెలంగాణ తహసీల్దార్ వ్యవస్థ అంటారు. రెండోదేమో రిజిస్ట్రేషన్ వ్యవస్థ, మూడోదేమో మన మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించి వ్యవస్థ గురించి మాట్లాడాం. లెట్ us assume దట్ ఫస్ట్ వ్యవస్థ గురించి మాట్లాడదాం మనం. ఎంఆర్ఓ వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు, తహసీల్దార్ ఆఫీస్. ఎంఆర్ఓ ఆఫీస్ స్టోరీ ఏంట్రా అంటే ప్రతి మండలానికి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన్ని ఎంఆర్ఓ అంటారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటారు. ఒక మండలం కింద కొన్ని విలేజెస్ ఉంటాయి, ఒక 5-10 విలేజెస్ ఉంటాయి. ప్రతి విలేజెస్ లో ఆబ్వియస్ గా సర్వే నెంబర్లు ఉంటాయి కదా, అంతే కదా. ప్రతి విలేజెస్ లో సర్వే నెంబర్లు ఉంటాయి. సర్వే అంటే ల్యాండ్ ఉంటుంది కదా. ఆ ల్యాండ్ అంతా మనం ఎలా కొలుస్తాం? సర్వే నెంబర్ల రూపంలోనే కొలుస్తాం. ఇప్పుడు ఈ సర్వే నెంబర్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో దానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ డీటెయిల్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనంతపూర్ జిల్లా తీసుకున్నాం. అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి అనే ఒక మండలం తీసుకుందాం. తాడిపత్రి అనే మండలంలో ఒక 10 గ్రామాలు ఉన్నాయి అనుకుందాం. ఆ గ్రామం, ఒక ఎక్స్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సర్వే నెంబర్లు ఒక 10 ఉన్నాయి. 350, 351, 352 అలా సర్వే నెంబర్లు ఉన్నాయి. సో 350 అనే సర్వే నెంబరు సునీత అనే ఒక ఆవిడ పేరు మీద ఉంది. ఓకే, అది క్లియర్గా వాళ్ళ బుక్స్లో ఉంటాయి, ఎంఆర్ఓ వాళ్ళ బుక్స్లో ఉంటాయి. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్క సర్వే నెంబర్ ప్రకారం కొన్ని సందర్భాలు ఒకే సర్వే నెంబర్లు 2-3 పేర్ల మీద కూడా ఉంటాయి. ఆ సర్వే నెంబర్లు వాళ్ళ ఓనర్స్ దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర 3 రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఫస్ట్ది ఏం చెప్పాము? ఓనర్, ప్రాపర్ ఓనరా, పట్టా భూమా, లేదా గవర్నమెంట్ ఇచ్చిందా, అసైన్డ్ ల్యాండా, ఆ డీటెయిల్స్ ఉంటాయి. మూడోది ఏంటి? ఇది గవర్నమెంట్ ల్యాండా అని ఉంటాయి. అట్లా 3 డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒక వ్యవసాయ భూమి కొనాలి, ఒక భూమి కొనాలి అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలి? ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైతే ల్యాండ్ అయితే కొంటున్నామో ఆ పర్టికులర్ విలేజ్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ భూమిని మనం కొనడానికి నెక్స్ట్ స్టెప్స్ వేయాలి. ఎంఆర్ఓ దగ్గర క్లారిటీ వస్తుంది కొద్దిగా. నెక్స్ట్ ఏంటి? ఎంఆర్ఓ ఏం చేస్తాడు? నీ యొక్క రికార్డులను మేనేజ్ చేస్తాడు, ఈ ఓనర్స్కి పాస్బుక్లు ఇస్తాడు, రైట్? అలా కాకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరగాలి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సునీత అనే ఆవిడ పేరు మీద ఇందాక ఏం మాట్లాడాము? భూమి ఉంది అని మాట్లాడాము, అవునా? సో ఈ భూమిని సునీత ఏం చేస్తోంది? కుమార్ అనే వ్యక్తికి అమ్మింది అనుకుందాం, రైట్? సునీత అనే లేడీ పేరు మీద ఉన్న భూమి ఒక 2 ఎకరాలు అనుకుందాం. ఈ 2 ఎకరాలు ఆవిడ కుమార్ అనే వ్యక్తికి అమ్మాలనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈవిడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. కుమార్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. సునీత పేరు నుంచి కుమార్ అనే పేరుకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. కుమార్ అనే వ్యక్తికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేశారు, కుమార్ కొనేశాడు. కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆటోమేటిక్గా అవుతుందా అప్డేట్? దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట, మ్యూటేషన్ అంటారు. సో ఆ మ్యూటేషన్ జరగాలన్నమాట. అంటే ఈ పర్టికులర్ కుమార్ యొక్క డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. యూజువల్గా రిజిస్ట్రేషన్ ఆఫీసే పంపిస్తుంది ఆ డాక్యుమెంట్స్. ఓకే, వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాక మ్యూటేషన్ అవుతాయి. మ్యూటేషన్ అనడం అంటే ఏంటి? మీనింగ్ ఏంటి?
ఆ పర్టికులర్ పాస్ బుక్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్కి ఇచ్చారో సునీత పేరు మీద నుంచి కొత్త పర్సన్స్ కుమార్కి కొత్త పాస్బుక్ ఇస్తారనమాట, రికార్డ్స్ అప్డేట్ చేసి. ఈ సైకిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కుమార్ అనే వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కొనేవాడే చేసుకోవాలా? ఆబ్వియస్లీ కదా, ఫాలో అప్ చేసుకొని చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట. ఇది ఆ కొన్నవాడు ఈ భూమిని ఖచ్చితంగా తన పేరు మీద ఏదైతే పాస్బుక్ ఉందో అది మార్చుకోవాలి. పాస్బుక్ వచ్చేటప్పుడు యూజువల్గా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. మామూలుగా ఏం చేస్తారంటే సర్వేయర్ వచ్చి చెక్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్పుడు ఫైనల్గా అతను ఎస్ చెప్పాక అప్పుడు మ్యూటేషన్ జరుగుతుంది అనమాట ఎంఆర్ఓ ఆఫీస్లో, అప్పుడు ఇచ్చేస్తారు. సో నీకు పాస్బుక్ వస్తే ఇప్పుడు నువ్వు పట్టాదారు. ఇదే పట్టాదారు కాన్సెప్ట్ అంటే నేను పట్టాదారు అంటే మీనింగ్ ఏంద్రా దగ్గర అంటే నీకు నీ దగ్గర పాస్బుక్ తో సహా ఉందన్నమాట. అర్థమైందా? ఈ రైట్ సైడ్ ఉంది చూడండి, ఈ రైట్ సైడ్ ఉండేది యూనివర్సిటీ ఆఫ్ బ్రహ్మింగం. ఇప్పుడు మనం ఉండే ఏరియా వచ్చేసి అకాడమిక్ సిటీ అండి. దుబాయ్లో అకాడమిక్ సిటీ అని ఒక ఏరియా పెట్టేసి ఆ ఏరియాలో అన్ని రకాలైనటువంటి యూనివర్సిటీస్ పెట్టారు. ఇక్కడ కనపడుతూ ఉండేదేమో మణిపాల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు మనం అకాడమిక్ సిటీ ఏరియాలో ఉన్నామండి. అకాడమిక్ సిటీ ఏరియాలో కాలేజెస్ మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది సునీత, క్యాంపస్ చాలా బాగుంది. అన్ని యూనివర్సిటీలు ఒకే చోట ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. చూడు ఎంత ఓపెన్ స్పేసెస్ ఇచ్చారు, చాలా బాగుంది, అలా బాగా చేశారు. అందుకే అవుట్స్కట్స్ లో కట్టాలనుకుంటారు ఏ యూనివర్సిటీలో అయినా కూడా. యూనివర్సిటీ ఆఫ్ బ్రహ్మింగం అంటే ఇది చాలా ఫేమస్ యూనివర్సిటీ అండి, ఇంగ్లాండ్లో ఉంటుంది. బ్రహ్మింగం అనేది ఒక సిటీ పేరు అన్నమాట, అక్కడ ఉంటుంది. ఇదేమో మణిపాల్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి ఎంత డిసిప్లైన్డ్గా జనాలు సిగ్నల్ దగ్గర ఉన్నారు. ఎనీహౌ కమింగ్ టు ద పాయింట్, సునీత, ఇందాక మనము పట్టాదారు గురించి చెప్పాం కదా. పట్టాదారు అంటే బేసికల్లీ నీ దగ్గర పాస్బుక్ ఉండాలి, ఉంటే నువ్వు యువర్ అ ప్రాపర్ ఓనర్ విత్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ జరిగి ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇదంతా వ్యవసాయ భూమి స్టోరీ. ఇదంతా ఇప్పటివరకు మనం మాట్లాడిందంతా కూడా వ్యవసాయ భూమి స్టోరీ.